హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈ రోజు మీరు వినబోయే నవల ఈషణత్రయం. కీర్తిశేషులు కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు రచించారు. ఇది 2010లో వచ్చిన నవలండి. నవలలోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలు ఎక్కువగా ఒక విషయాన్నే కామెంట్స్ రూపంలో నాకు చెప్తున్నారు. యాడ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి అని. ఒక విషయం మీరందరూ గ్రహించాలండి. యాడ్స్ పెట్టేది మేము కాదు. ఆ ఆప్షన్ ని యూట్యూబ్ చాలా సంవత్సరాల క్రితమే మా నుంచి తీసేసుకుని యూట్యూబే తనకిష్టం వచ్చిన చోట యాడ్స్ వేసుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే యాడ్స్ వల్ల మాకు అమౌంట్ రాదు. వ్యూస్ 100 వ్యూసా 200 వ్యూసా దాన్ని బట్టి మాత్రమే మాకు అమౌంట్ వస్తుంది. మన శ్రోతలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఉత్తమ ఇల్లాలినోయి నన్నుసురు పెడితే దోసమోయి అంటూ సన్నగా కూనిరాగం తీసుకుంటూ సుజాత ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తనని తాను చూసుకుంటూ అరవిచ్చిన పెదవులతో మందస్మితంతో నుదుటి మీద సింధూర తిలకాన్ని గుండ్రంగా దిద్దుకుంటుంది. పక్క గదిలో ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్న శివశంకరం గళ్ల చొక్కా తొడుక్కుని టక్ చేసుకున్నాడు. తలకు బ్రిల్ క్రీం రాసుకుని స్టైల్గా దువ్వుకున్నాడు. తెరిచున్న కిటికీలో నుండి మల్లెపందిరి మీదుగా గాలిలో తేలొస్తూ సుజాత తీస్తున్న కూనిరాగం మధురాతి మధురంగా వినిపించింది. చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటూ సుజాతున్న గదిలోకొచ్చి ఆమెకు వెనగ్గా నిలబడ్డాడు. కోపం నటిస్తూ సుజాత అంది, చూడండి బొట్టు చెరిపేశారు. చెరిపిన వాణ్ణి నేనే సరిచేస్తాను, సరేనా? శివశంకర్ మరికొంచెం ముందుకు కదిలాడు. అతను రాసుకున్న సెంటు వాసన ఆమెకు చెక్కిలిగింత పెట్టినట్లయింది. ఏంటి, మీరు పెడతారా బొట్టు? ఏం, నువ్వు అడగ్గానే వేరు కాపురం పెట్టిన వాణ్ణి బొట్టు పెట్టలేనా? పువ్వులు ముడవలేనా? చీర కట్టలేనా? ఏ ఆమె తర్జనతో బెదిరించింది. శివశంకరం నవ్వాడు. నువ్వు బెదిరించినా అదిలించినా అది ముద్దు ముద్దుగానే ఉంటుందిలే అంటూ అతను ఆమెను దగ్గరకు లాక్కుని ఆమె గులాబీ రంగు పెదవులపై గాఢంగా చుంబించాడు. అబ్బా, మళ్ళీ లిప్స్టిక్ వేసుకోవాలి. అది నేనే పెడతాను. హద్దు దాటకూడదు, అప్పుడే ముద్దు మురిపాం. ఆలుమగల మధ్య హద్దులేంటోయ్, హద్దులు చెరిగిపోతేనే ముద్దు మురిపాం. అప్పుడే ఇంట్లో ఓ ఉయ్యాల్లో ఓ పసికూన, అర్థమైందా? సాయంకాలం ఆఫీస్ నుంచొచ్చి ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా వివరిస్తాను. తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఈ మహారాజు కోసం మహారాణిలా వేచి చూడు అంటూ వెళ్ళలేక వెళుతున్నట్లుగా అభినయిస్తూ బయటకు వెళ్ళిపోయాడు శివశంకరం. సుజాత మనసంతా గాల్లో తేలిపోతోంది. ఎంతమందికి అదృష్టం ఉంటుంది అని తనను తాను ప్రశ్నించుకుంది. ఎప్పటిదో ఓ పాత సినిమాలో పాట జ్ఞాపకం వచ్చింది. కొత్త కుండలో నీరు తీయనా, కోరిన మగవాడే తీయనా? కాదు మరి. సుజాతకు కళ్ల ముందు గతం మెదిలింది. అమ్మా, ఇవాళ నిన్ను చూసుకోవడానికి పెళ్లివారుస్తున్నారు. సాయంకాలం 5ంటికి టైం బాగుందట, అప్పుడొస్తున్నారు అన్నారు సీతారామయ్య సుజాతతో. ఆంగ్ల నవల చదువుకుంటూ అందులో ఆడపిల్లల పెళ్లిళ్లకై వాళ్ల తల్లి పడ్డ అగచాట్లకు మనసులోనే సానుభూతి పడుతూ కుర్చీలో కూర్చున్న సుజాత తన తండ్రిని చూస్తూనే లేచి నుంచుంది. సీతారామయ్య మరోసారి పెళ్లిచూపుల విషయం ప్రస్తావించాడు. నాకప్పుడే పెళ్ళా అంది సుజాత. దొడ్లో నుండి ఇంట్లోకొచ్చిన సుజాత తల్లి తన కూతురి మాటలకు నవ్వుతూ జవాబిచ్చింది. అప్పుడే అంటే 18 ఏళ్లు దాటాయి. అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా కూతురి పెళ్లి ఎప్పుడు చేస్తారు పిన్నిగారు అని అడుగుతున్నారు. అయినా ఎంతకాలం నిన్ను పెంచినా ఎప్పుడో ఒకప్పుడు ఓ అయ్య చేతిలో పెట్టవలసిందేగా. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆ 3 ముళ్ళు వేయించేస్తే మంచిది కదూ. సీతారామయ్య తన భార్య వైపు చూస్తూ అడిగాడు. ఏంటి, ఇంతవరకు ఈ విషయం చెప్పలేదా? నేను చెబితే అది వింటుందా? మీ నోటి వెంట ఆ శుభవర్తమానం తెలిస్తేనే బాగుంటుందని. భార్య మాటకు మధ్యలోనే అడ్డం వచ్చి సీతారామయ్య అనునయంగా అన్నాడు. కోసి వెర్రిదానా, కొన్ని విషయాలు తల్లే చెప్పాలి, కొన్ని తండ్రి చెప్పాలి, కొన్ని అధికారంతో చెప్పాలి, కొన్ని అనురాగంతో చెప్పాలి. సర్లే, నువ్వు చెప్పినా నేను చెప్పినా అమ్మాయి తెలుసుకుంది కదా. ఇహ ప్రయత్నంలో ఉండు. వాళ్ళు రావడానికి ఎంతో టైం లేదు. సుజాతకు వాళ్ళిద్దరి సంభాషణ వింతగా ఉంది. తన పెళ్లి కోసం తల్లిదండ్రులు ఇంతగా ఆరాటపడుతున్నారా? తన తండ్రి దగ్గర ఎంత డబ్బుందో తనకు తెలీదు. ఓ సామాన్య గృహస్థు. తనను బీకాం దాకా చదివించడానికే ఎంతో శ్రమ పడ్డాడు. ఇప్పుడు పెళ్లి కోసం మళ్ళీ ఎంత యాతన పడాల్సి వస్తుందో ఏమో. అందుకని సాలోచనగా అంది. అది కాదమ్మా, పెళ్ళంటే బోళ్లంత ఖర్చు. నేను బీకాం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను కదా, ఎంకాం చదువుతాను. ఆ తర్వాత ఏ కాలేజీలోనన్నా లెక్చరర్ గా చేరి కాలు చెయ్యి కూడ తీసుకున్న తర్వాత
ఆ మాటలంటూ తండ్రి వైపు చూసిన సుజాతకు తన మాటలు పూర్తి చేయాలనిపించలేదు. ఆయన వదనం లీనమైంది. ఏం తల్లి, నీ సంపాదనతో తప్ప నీ పెళ్లి జరిపించలేనంత అసమర్థుణ్ణి అనుకున్నావా? ఈ ఇల్లుంది, పిఎఫ్ ఉంది, మిత్రులున్నారు అన్నాడు లోగొంతుకుతో. అంత అవసరం ఏముందిప్పుడు? అది నీకు అర్థం కాదమ్మా. బీకాం చదివిన పిల్లకు ఎంకాం వాడు కావాలి. నువ్వు ఎంకాం చదివితే ఏ ఎంబీఏనో అమెరికా అబ్బాయో కావాలి. మన స్థాయి, తాహతు, స్తోమత అన్నీ చూసుకోవాలి కదా. అయినా వచ్చిన సంబంధాలన్నీ కుదురుతాయా? ఎన్నో నచ్చాలి, ఎన్నో కుదరాలి. తల్లి మాటతో సుజాత మనసు చివుక్కుమంది. తన విషయంలో ఎన్నో సంబంధాలు రానక్కర్లేదు. తనను చూస్తే చాలు, ఎవరైనా ఒప్పేసుకుంటారు. తన స్నేహితులంటారు, నీకేమే ఐశ్వర్యరాయ్లా ఉంటావు అని. ఏ అభిషేకో తన కోసం రానే వస్తాడు. సుజాత మనసులో ఓ చిలిపి ఊహ మెదిలింది. ఈ పెళ్లి చూపులకు తను ఒప్పుకుని ఆ వచ్చే పెళ్లికొడుకు రియాక్షన్ చూస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత కదా అసలు విషయం ప్రస్తావనకొచ్చేది. ఆ వచ్చేవాడు తనకు తగినవాడు కాకపోతే, నచ్చకపోతే అప్పుడు నో చెప్పేయచ్చు. ఆలోచిస్తున్న కూతురు వైపే చూస్తున్నాడు సీతారామయ్య. కూతుర్ని చూసి పార్వతమ్మ జుట్టు నిమురుతూ, ఎందుకే ఆ మౌనం? ఆలోచించింది చాలు కాని పెళ్లి చూపులకు తయారుకా. లోపలికి వెళ్లి స్నానం చేసి అలంకరించుకో. పార్వతమ్మ తన కూతుర్ని బంగారు బొమ్మలా తయారు చేసింది. అసలే సుజాత కళ్ళు సోగ కళ్ళు. ఆ కళ్లకు కాటుకు దిద్దింది. సుజాత వదనం తెల్ల గులాబీని జ్ఞప్తికి తెస్తుంది. ఆ మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి లైట్ గా పౌడర్ అద్దింది. కుడి చెంపకు 1-2 చోట్ల బంగారు రంగులో ఉన్న చెంకి పెట్టింది. గెడ్డం మీద బ్యూటీ స్పాట్ దిద్దింది. చెంపలకు లోలాకులు, నుదుటి మీద అల్లాడుతూ అలలాడే ముంగురులు, పెదవులు లలితంగా విచ్చుకుంటే దానిమ్మ గింజల్లాంటి పొలివరస. చీరకట్టులో సుజాత దేవకన్యలా ఉంది. అందానికి రతీదేవి చెల్లెల్లా ఉంది. వర్చస్సులో లక్ష్మీదేవిలా ఉంది. అలంకరణ అయిన తర్వాత పార్వతమ్మ కూతుర్ని తన కౌగిట్లోకి తీసుకుని ఆర్ద్రంగా అంది. అందమంతా రంగరించి ఆ భగవంతుడు నిన్ను తయారు చేశాడు తల్లి. ఇదే అదృష్టాన్ని ఇహ ముందు కూడా ఆ కనిపించనివాడు నీకు వరంగా అనుగ్రహిస్తే. ఆమె కంఠం వణికింది. అమ్మా, నువ్వేం వర్రీ కాకు. సుజాత స్వరం కించిత్ గర్వంతో ధ్వనించింది. పెళ్లి చూపుల్లో కూడా సుజాత పైకి సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తూనే లోపల మాత్రం ఏమాత్రం నదురు బెదురు లేకుండానే కూర్చుంది. పెళ్లి చూపులకు శివశంకరం అతని తల్లిదండ్రులు వచ్చారు. సుజాతను చూసిన మొదటి చూపులోనే శివశంకరం కళ్లల్లో ఓ మెరుపు మెరిసింది. శివశంకరం తల్లి సుజాతను లేవమంది, నడవమంది. కళ్ళు చూసింది, అరచేతులు చూసింది, కాలి వేళ్లు చూసింది. అన్ని పరీక్షలు చేసి చివరకు ఏది ఓ పాట పాడు అని ముక్తాయించింది. ఏం, నా చేతమన్నా కచేరీలు చేయిస్తారా అని అడగాలనిపించింది సుజాతకి. కాని తమాయించుకుంది. అలాగే అన్నట్లుగా తల ఊపింది. శివశంకరం వైపు అర్థవంతంగా ఓ చూపు చూసి, నువ్వుండేది ఆ కొండపై, నేనుండేది ఈ నేలపై అంటూ రాగయుక్తంగా శ్రోత హృదయ రంజకంగా పాడింది. శివశంకరం తండ్రి కుటుంబరావు ఏ ప్రశ్నలు అడగలేదు. చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించాడు. పాటంతా అయిన తర్వాత కొడుకు వైపు తిరిగి, ఏమన్నా అమ్మాయితో మాట్లాడదలుచుకుంటే మాట్లాడు అన్నాడు. సుజాత వైపు తిరిగి మళ్ళీ అన్నాడు, సిగ్గుపడక తల్లి. పెళ్లి చూపులంటే కేవలం ఒకరిని ఒకరు చూసుకోవడం మాత్రమే కాదు, ఒకరిని ఒకరు తెలుసుకోవడం కూడా. తర్వాత అనుకునే లాభమేమిటి? మా అబ్బాయితో మాట్లాడు, నీ అభిప్రాయాలు చెప్పు, వాడి అభిప్రాయాలు తెలుసుకో. నచ్చితే మిగిలిన విషయాలు, కట్న కానుకలు పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం. కట్న కానుకలా? చివుక్కుమంది సుజాతకు. తనకు కూడా కట్నం ఇవ్వాలా? తన అందం కట్నం కాదా? తన డిగ్రీ చదువు కట్నం కాదా? తన సంస్కారం కట్నం కాదా? కూతురు సందేహిస్తోంది అనుకున్న సీతారామయ్య, వెళ్ళు తల్లి, ఆ గదిలోకి వెళ్లి అబ్బాయి నువ్వు మాట్లాడుకోండి అన్నాడు. శివశంకరం లేచి నిలబడ్డాడు. సుజాత కూడా ఆ తర్వాత లేచింది. ఒకరి తర్వాత ఒకరుగా పక్కనున్న గదిలోకి నడిచారు. గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. గోడలకు దేవుళ్ల ఫోటోలు, అటుపక్కగా సుజాత తల్లిదండ్రులతో దిగిన గ్రూప్ ఫోటో ఉంది. క్యాబినెట్ సైజులో సుజాత తన డిగ్రీ చేత్తో పట్టుకుని దిగిన కలర్ ఫోటో ఉంది. ఆ ఫోటోలో సుజాత పంజాబీ డ్రెస్ లో ఉంది. ఆ ఫోటోను చూస్తూ శివశంకరం మెచ్చుకోలుగా అన్నాడు, పంజాబీ డ్రెస్ లో రియల్లీ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సుజాత కంఠం తీగలా ధ్వనించింది. చెప్పండి, నేను మీకు నచ్చానా? శివశంకరం నవ్వుతూ అడిగాడు. అవును కాదు అని సుజాత స్పష్టంగా చెప్పలేదు. కొద్ది క్షణాలు నిరీక్షించి, సారీ, మిమ్మల్ని ఇలా అడగడం మర్యాద కాదు. పోనీ ఓ పని చేయండి. రాముల వారి పటానికి గులాబీల దండ ఉంది. ఆ పటం దగ్గరకు వెళ్లి దండలో ఉన్న ఓ గులాబీని తీసి నా చేతికివ్వండి, మీకు అభ్యంతరం లేకపోతే. మీరు నాకు నచ్చారు కనుక అది మీ తల్లో తురుముతాను.
సుజాత కాలివేలతో నేల రాస్తూ అలాగే నిలబడింది. పటం దగ్గరకు వెళ్ళలేదు. శివశంకరం కొంచెం నిరుత్సాహపడ్డాడు. సారీ, నేను మీకు నచ్చినట్లు లేదు. పర్వాలేదు, నేను ఏమీ అనుకోను. నిజమే, నేను మీ అంత అందంగా లేను. ఎంకాం పాస్ అయి గవర్నమెంట్ ఆఫీస్లో యూడీసీగా పనిచేస్తున్నాను. అదేమంత పెద్ద ఉద్యోగం కాదు. మాది అంత ఉన్న కుటుంబము కాదు. దేనికి లోపం లేదు. కానీ లగ్జరియస్ గా బతకలేవు. అంచేత నాకన్నా ఇంకా గొప్పవాణ్ణి, అందగాణ్ణి మీరు కోరుకోవడంలో తప్పు లేదు. వెళదాం పదండి. బయట మీ వాళ్ళు మా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ మాటలు విన్న సుజాత చివాలన తలెత్తి అతడి వైపు చూసింది. ధైర్యంగా అంది, ఎందుకు అన్నీ మీకు మీరే ఊహించుకుని మాట్లాడేస్తున్నారు? ఆ మాటతో శివశంకరానికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. అయితే నేను మీకు సుజాత పెదవులపై ఓ కొంటె నవ్వు మెల్లగా శ్రీరాముల వారి పటం దగ్గరకు నడిచింది. దండలో నుండి ఓ గులాబీ తీసి చేతుల్లో ఉంచుకుని పటం దగ్గరే గోడవారగా నిలబడింది. శివశంకరం సందేహాన్ని జయించి వేగంగా కొట్టుకుంటున్న గుండెతో కాళ్లలోకి బలం తెచ్చుకుని ఆమె దగ్గరకు నడిచాడు. ఆమె చేతుల్లో ఉన్న గులాబీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సున్నితంగా ఆమె జడలో తుర్మాడు. ఆమెకు ఎదురుగా నిలబడి ఆమె వైపే చూస్తూ, చాలా చాలా థ్యాంక్స్ సుజాత. ఈ రోజు నాకు సుదినం. నువ్వు ఒప్పుకోవడం నీ గొప్పదానాన్ని సూచిస్తోంది. నిన్నెప్పుడూ నిరాశపరచను. ఎస్, ఐ లైక్ యూ సో మచ్. వెలిగిపోతున్న మొహాలతో బయటకొచ్చిన వారిద్దరినీ చూసి హాల్లో వెయిట్ చేస్తున్న వాళ్లకు విషయం అర్థమైంది. సీతారామయ్య దంపతుల హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి. కుటుంబరావు సుజాత తండ్రి వైపు తిరిగి, బావగారు, వచ్చే శుక్రవారం నాడు మీరు అక్కగారు మా ఇంటికి రండి. మిగిలిన సంగతులన్నీ మాట్లాడుకుందాం అన్నాడు. కుటుంబరావు భార్య కామేశ్వరమ్మ, అవునవును, మిగిలిన విషయాలు కూడా వివరంగా మాట్లాడుకోవాలిగా మరి అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆమె మాటలకు ఉలికి పడింది సుజాత తల్లి. అయినా తన ఉలికిపాటును బయట పడనీయకుండా జాగ్రత్త పడుతూ ఆమెకు బొట్టు పెట్టి పళ్ళు తాంబూలమిచ్చి, వదినగారు, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చినట్టే ఉంది. శుభకార్యం జరిపించే భారం మీదే అంది అర్థవంతంగా. మేం నిర్ణయం చేసేవాళ్లమే, అమలు చేయవలసింది మీరే అందామే గంభీరంగా. కామేశ్వరమ్మ మాటలు పార్వతమ్మ గుండెల్లో గుబులు పుట్టించాయి. ఆ రాత్రి వెన్నెల్లో ఇంటి ముందు ప్రహారీ లోపలున్న వేప చెట్టు కింద నవారు మంచం మీద పడుకుని కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్న సీతారామి దగ్గరకు వెళ్లి గుసగుసగా అంది పార్వతమ్మ. వెళుతూ వెళుతూ ఆ కామేశ్వరమ్మ అన్న మాటలు విన్నారు కదూ? సీతారామయ్య ఆ ప్రశ్నకు పెద్దగా స్పందించలేదు. ఎందుకే అంత కంగారు పడతావు? ఆ అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందని అర్థమైంది కదా. పిల్లవాడి తల్లిదండ్రులకు ఏవేవో ఆశలుంటాయి. కంగారు పడితే అట్లా? అయినా శుక్రవారం అక్కడికి వెళుతున్నాం కదా. పుట్టలోని పాము బయటకు రాక మానుతుందా? నిజంగానే కుటుంబరావన్న మాటలు పుట్టలో ఉన్న పాము బయటకొచ్చి బుసకొట్టినట్టే ఉన్నాయి. చూడండి, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. పితరార్జితంగా ఈ ఇల్లు, నా పెన్షన్ డబ్బులును మా శివుడి కన్నా పెద్దమ్మాయి ఉంది. దాని పెళ్లి జరిపించి పంపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ సమయంలో శివుడి చదువు పూర్తి కాలేదు. నేను రిటైర్ అయిపోయాను. అంచేత వేరే దారి లేక ఈ ఇంటి మీద బాకీ తీసుకున్నాను. ఆ తాకట్టు వాకట్టయ్యే స్థితి ఇప్పుడు. పిల్ల పెళ్లి కోసమని పెన్షన్ మీద అప్పు తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి నెల దాంట్లో కటింగ్ పోను చేతికి చాలా తక్కువ వస్తుంది. ఏతావాత పిల్లవాడికి కట్నం తీసుకోక తప్పడం లేదు. కామేశ్వరమ్మ భర్త మాటలకు వత్తాసుగా అంది. ఇదంతా అన్నగారికి ప్రత్యేకంగా మనం చెప్పాలటండి. మధ్యతరగతి సంసారాల్లో ఇది మామూలేగా. అంచేత ఆమె అర్థాంతరంగా తన మాటల్ని ఆపేసి మిగిలింది సీతారామయ్య ఊహకే వదిలేసింది. సీతారామయ్యకు లోపల నుంచి వణుకు పుట్టుకొస్తోంది. బలహీనంగా అడిగాడు, ఎంతనుకుంటున్నారు? ఎంతండి అన్నగారు? ఆ అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం, పైగా పర్మనెంటు. నెలకొక 8,000కు పైగా వస్తుంది. ఉత్తరోత్తర ఇంకా ఎక్కువ వస్తుందంటున్నారు. వాడు బల కింద చేయి పెట్టదలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపల కారు కొనుక్కోవచ్చట, ఫ్లాట్ తీసుకోవచ్చట. ఎంతనుకుంటున్నారో చెప్పలేదు. సీతారామయ్య ప్రశ్న గొంతులో నుండి వినిపించకుండా వినిపించింది. ఎంత? ఓ 2 రూపాయలు ఇప్పించండి. 2 రూపాయలా? కుటుంబరావు కల్పించుకున్నాడు. రూపాయి అంటే రూపాయి కదండి బావగారు. రూపాయి అంటే 1,00,000 అని అర్థం. 2 లక్షలా? కామేశ్వరమ్మ కాస్త దాష్టికంగా అంది. ఈ రోజుల్లో 1,00,000కు విలువేముందండి? ఆ 2 లక్షలు పెట్టి ఇంటి మీద తాకట్టు తీర్చేసుకోవచ్చునని మా ఆయన ఆశ. అయినా అలా జరిగితే ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేసుకునేది మీ అమ్మాయే కదా. ఆలోచించుకుని సమాధానం చెబుతానని సీతారామయ్య భార్యతో కలిసి నీరసంగా ఇంటికి తిరిగొచ్చాడు. కళాకాంతులు లేకుండా చిన్నబోయిన మొహాలతో ఉన్న తల్లిదండ్రులను చూసి అసలు సంగతిని అతి కష్టం మీద తెలుసుకున్న సుజాతకు శివశంకరం మీద ముందుగా కోపం వచ్చింది.
తనంటే ఇష్టపడ్డానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. జడలో పువ్వులు తురిమాడు. చిచ్చి, జడలో కాదు, చెవిలో పెట్టాడు పువ్వు. తను వెర్రిబాగుల్ది కనుకనే తన అందం అతన్ని సమ్మోహితుణ్ణి చేసింది అనుకుంది. అతను చూసి చూడగానే, సుజాత, కానీ కట్నం అక్కర్లేదు, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటాడనుకుంది. తామిద్దరూ ఏకాంతంగా మాట్లాడినప్పుడు అలాగే ప్రవర్తించాడే, అదంతా నటనేనా? ఆ అమ్మాయికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఎంత తప్పు చేసింది తను? అతని చేత తన జడలో గులాబీని పెట్టించుకుంది. పెళ్లి కాకుండా ఎవరైనా చేస్తారాలా? ఈ విధమైన ఆలోచనలతో సతమతమైపోతున్న సుజాతకు భోజనాల దగ్గర తండ్రి అన్న మాటలు మరీ ఆందోళన కలిగించాయి. సుజీ, నేను నిర్ణయానికి వచ్చానమ్మా. ఏంటి నానాది? ఆ 2 లక్షల సంబంధం మనకొద్దు, ఇంకో సంబంధం చూస్తాను. నీకు, నీ చదువుకు, మంచికి, మర్యాదకు ప్రాముఖ్యతనిచ్చే సంబంధం చూస్తాను. కట్నం కోసం వెంపర్లాడే వాళ్ళు మనకొద్దు తల్లి. మీ ఇష్టం నానా అని తన గదిలోకొచ్చేసిన సుజాత మనసు కందిరేగల తొట్ట అయింది. మనసు పాముల పుట్ట అయింది. ఆలోచిస్తున్న కొద్దీ ఈ పెళ్లి చూపుల తతంగమే ఆమెకు అసహ్యం అనిపించింది. మళ్ళీ ఏ తలకమాసినవాడు వస్తాడు. మగవాణ్ణన్న అహంకారంతో అడ్డమైన ప్రశ్నలు వేస్తాడు. కాకపోతే కొంచెం సంస్కారం గనక ఉన్నవాడైతే, తన అందానికి లోబడిన వాడైతే ఆ శివశంకరం చేసినట్లే మళ్ళీ తన తల్లో ఏ మల్లెచెండో మందార పువ్వో పెట్టించుకుని తాను మరోసారి మురిసిపోతుంది. మురిపెంగా తనను తాకనిస్తుంది. ఆ తర్వాత ఆ పెళ్లికొడుకు తన తండ్రి చెప్పినట్లే చెప్తాడు. కట్నం కోసం వెంపర్లాడతాడు. డబ్బు దగ్గర ఇష్టాయిష్టాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. తను ప్రతిసారి ఇలా చూడొచ్చిన ప్రతి పెళ్లికొడుకును, దొంగ మాటలు మాట్లాడిన ప్రతి యువకుణ్ణి చూసి మనసు పారేసుకోవడం. నాటక రచయిత ఆకెళ్ల చెప్పినట్లుగా తన మనసులో కాకింగిలి. ఎవరో ఒకరు తన మెడలో ఆ తాళి పడేంత వరకు తన మనసును కాకింగిలి చేస్తూనే ఉంటారు. ఆ విధంగా తను ఎంగిలి పడదు. శివశంకరాన్ని చూసింది. అతను కావాలనుకుంది. అవును, అతనే తనకు కావాలి. కాని అతనికి కట్నం కూడా కావాలా? ఏమో, అతనికి అక్కర్లేదేమో. ఆ కుటుంబరావు గారికే, ఆ కామేశ్వరమ్మకే కావాలేమో. తమ కోరికను బలవంతంగా కొడుకు మీద రుద్దుతున్నారేమో అనుకుంటూ ఓ నిశ్చయానికొచ్చి నిశ్చింతగా నిద్రపోయింది సుజాత ఆ రాత్రి. మరునాడు ఇంకా సూర్యుడు తూర్పు కొండ శిఖరం మీద నుండి కిందకు రాకుండానే సీతారామయ్య తన భార్యతో అంటున్న మాటలు వినిపించాయి. ఏమోయ్, ఆ పేరయ్య శాస్త్రి దగ్గరకు వెళ్ళొస్తాను. మ్యారేజీ బ్యూరో నడుపుతున్నాడు కదా, ఆయన కమిషన్ ఆయనకి ఇచ్చేస్తే పెళ్లికొడుకుల లిస్టు మొహాన పారేస్తాడు. గంతకు తగిన బొంతను వెతుక్కోవడమే మనం చేయవలసిందల్లా. శుభం, వెళ్ళిరండి. ఆమె శకునం కోసమని ఎదురుగా వచ్చి సాగనంపింది. సుజాత కాలకృత్యాలు ముగించుకుని తండ్రి గదిలోకి వెళ్లి ఆయన డైరీ తీసింది. అందులో చివరి పేజీలో శివశంకరం వాళ్ళ ఇంటి చిరునామా, అతని సెల్ నెంబరు స్పష్టంగా రాసున్నాయి. సుజాత ఆ సెల్ నెంబర్ తీసుకుంది. బయటకొస్తూ లోపల వంటింట్లో ఉన్న తల్లితో, అమ్మా, నేనిప్పుడే వస్తా అంది పెద్దదిగా. పొద్దున్నే ఎక్కడికే? తల్లి వంటింట్లో నుంచి అడిగింది. ఇప్పుడే వస్తానన్నానుగా. సుజాత విసుగ్గా జవాబు చెప్పి వీధి చివరనున్న ఎస్టీడీ బూత్ దగ్గరకు వెళ్ళింది. పరిచయం ఉన్న బూత్ ప్రొపరేటరు నెంబర్ చెప్పండి, కల్పిస్తాను అన్నాడు మర్యాదగా. నే చేసుకుంటానండి, మీరు డిస్టర్బ్ కాకండి అంటూ క్యాబిన్లోకి వెళ్లి తలుపు వేసుకుని శివశంకరం సెల్ నంబర్కు ఫోన్ చేసింది. అప్పుడు శివశంకరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అతనికిష్టమని పెసరట్టు ఉప్మా చేసి అందులోకి అల్లం పచ్చడి చేసి అతను ఓ ముక్క తుంపి నోట్లో పెట్టుకుంటుండగా కట్నం విషయం కదపబోయింది కామేశ్వరమ్మ. తింటున్న పెసరట్టు ముక్కను మింగేసి హలో అన్నాడు శివశంకరం. సుజాత కంఠం తీయగా వినిపించింది. నేను సుజాతను. సు అని జాత అని పూర్తి చేయకుండా అమ్మా 1 మినిట్ అంటూ అవతలకు నడిచాడు శివశంకరం. ఆ మాట్లాడేదేదో తింటూ మాట్లాడకూడదు, ప్రతిదానికి రహస్యాలు. కామేశ్వరమ్మ తనలో తను గొణుక్కుంది. శివశంకరం తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కిటికీ దగ్గరకొచ్చాడు. హలో సుజాత, సర్ప్రైజ్. ఫోన్లో నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో తెలుసా? ఏంటి కబుర్లు? సారీ శంకరం గారు, మిమ్మల్ని పొద్దున్నే డిస్టర్బ్ చేశాను. నో డిస్టర్బెన్స్. నీ ఫోన్ రావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. మీకు వీలైతే మనం ఒకసారి కలుసుకోవాలి. కలుసుకోవాలా? షూర్. ఎక్కడా? ఎప్పుడు? అతని మనసంతా వెన్నెల్లో విహరిస్తున్నట్టుగా ఉంది. మీ వాళ్ళకు మా వాళ్ళకు తెలియకుండా మనం కలుసుకోవాలి. మా వాళ్ళకు నేను చెప్పను, మీ వాళ్ళ విషయం నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఆమె ఒక్క క్షణం ఆగింది. చాలా అర్జెంట్ మ్యాటర్. రేపు సాయంకాలం మా ఊళ్ళో ఉన్న ఉడిపి హోటల్లో ఫ్యామిలీ రూమ్ లో 5 గంటలకు మీకోసం వెయిట్ చేస్తుంటాను. సుజాత కంఠంలో ఓ ఉద్విగ్నత, మాటలు తొందరగా వినిపించాయి. శివశంకరం కనుబొమ్మలు ముడిపడ్డాయి.
సామాన్యంగా ఇలా మగవాళ్ళు సాహసిస్తారు, ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడంతా రివర్స్‌గా ఉంది. ఆ అమ్మాయే తనను కలుసుకోవాలని ఆతృత పడుతోంది. శివశంకరం మాట్లాడకపోవడం చూసి సుజాత ఆందోళనగా అడిగింది. ఏంటి మౌనంగా ఉన్నారు? శివశంకరం చిన్న అబద్ధం ఆడాడు. మౌనంగా కాదు, ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. వస్తున్నాను, సరేనా? పెట్టేస్తున్నాను. సుజాత ఫోన్ పెట్టేసి బిల్లు పే చేసి ఇంటికొచ్చేసింది. ఇంటికి తిరిగొచ్చిందన్న మాటే గాని సుజాతకు మనసులో లేదు. తన ధైర్యం చూసి తనకే ఆశ్చర్యం వేసింది. ఏ ఆడపిల్లన్నా ఇలా చేస్తుందా? తను చేసింది. ఎందుకు? తన హృదయంలో అతని మీద ఏ మారుమూలో తనకు తెలియకుండానే అనురాగం చోటు చేసుకుంది. కూతురి అస్థిమితాన్ని చూసి పార్వతమ్మ బాధపడింది. పిచ్చిపిల్ల, ఆ కుర్రవాణ్ణి ఇష్టపడినట్లుంది. వాళ్ళంత కట్నం కోరడంతో తామందుకు సుముఖంగా లేకపోయేసరికి బాధపడి ఉంటుంది. బాధపడితే మాత్రం తామ బాధను తీసివేసే స్థితిలో లేం కదా. కొన్నంతే. నయం చేయలేని వాటిని సహించవలసిందే. అదే జీవన సిద్ధాంతం. అనుకున్న సమయానికి ముందే సుజాత తయారైంది. లైట్గా కళ్లకు రెప్పలకు కలర్ టచ్ వేసుకుంది. ఒత్తుగా గాజులు వేసుకుంది. చీర కట్టుకుని పెద్ద మనిషి తరహాలో జుట్టును జారుముడు వేసుకుంది. సాదా చెప్పులు వేసుకుని హోటల్ లాంజ్లో నిరీక్షించింది. ఆమె వచ్చిన కొద్దిసేపటికే శివశంకరం కూడా వచ్చాడు. అతను ట్రిమ్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. డిగ్నిఫైడ్గా కనిపిస్తున్నాడు. వస్తూనే తనకన్నా ముందే వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న సుజాతను చూసి కంగుతిని, సారీ, ఐ ఆమ్ రియల్లీ సారీ, బస్సు లేట్ అయింది అన్నాడు. సుజాత నవ్వింది. మీరు రైల్లో వచ్చినట్లయితే ఆరుద్రను కోట్ చేసేదాన్ని. పర్వాలేదు, మంచి కవిత్వం మనసును ఆహ్లాదపరుస్తుంది, చెప్పండి. ఇద్దరూ లోపలకు నడిచి ఓ మారుమూల స్థలం చూసుకుని కూర్చుని కాఫీకి ఆర్డరిచ్చిన తర్వాత సుజాత చెప్పింది. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఓ జీవితకాలం లేటు. ఇప్పుడు రైలు తీసేసి ఆ చోట బస్సు పెట్టండి. ఇప్పుడా కొటేషన్ ఎందుకు? అడిగాడు శివశంకరం కాఫీ సిప్ చేస్తూ. నేను ఎక్కదలుచుకున్న పెళ్లి బస్సు ఎక్కడ మిస్ అవుతుందోనన్న భయం. ఎందుకు మిస్ అవుతుంది? డ్రైవర్ని నేను. కాదు, మీ నాన్నగారు. శివశంకరం మొహంలో ప్రశ్నార్థకంగా కళ్ళు రెపరెపలాడాయి. పెళ్లి చేసుకునేది నేను. 2 లక్షలు తీసుకోందే మీ నాన్నగారు అమ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. సుజాత నిష్ఠూరంగా అంది. అసలేం జరిగింది సుజాత? శివశంకరం బాధగా అడిగాడు. సుజాత తాము విన్నది ఊహించుకుంది అంతా చెప్పింది. చివరగా అంది. నన్ను మీరిష్టపడ్డారు. నాకు మీరంటే ఇష్టమే. మనవి మామూలు పెళ్లి చూపులు, కానీ మనసులు కలిసిన పెళ్లి చూపులు. మిమ్మల్ని కాదని మరోసారి ఇంకో మగవాడి ముందు తల వంచుకుని కూర్చోవడం అంటేనే నాకు అసహ్యంగా ఉంది. అందుకనే మీకు ఫోన్ చేశాను. ఏ ఆడపిల్ల ఇలా చేయదు. నా గురించి మీరేమనుకున్నారో నాకు తెలీదు. ఏమనుకున్నా ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య. మీకు నేను కావాలో డబ్బు కావాలో మీరే చెప్పాలి. సుజాత గొంతులో గాద్గదం. ఆ గాద్గదానికి శివశంకరం విచలితుడయ్యాడు. మెల్లిగా సుజాత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు. మై డియర్, పెళ్లి చూపుల్లో ఏ క్షణంలో నీ తలలో నా ప్రేమ పుష్పాన్ని తురిమానో ఆ క్షణంలోనే ఏ పరిస్థితుల్లోనూ నిన్నే నా భారీగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం మారదు. నా మాట నమ్ము. యు ఆర్ మై వైఫ్. నిన్ను నా భారీగా చేసుకుని తీరతాను. సుజాత అతని చేతుల్లో నుండి తన చేతుల్ని విడిపించుకుంది. మీ నాన్నగారు కట్నానికి ఒత్తిడి చేస్తే అని అడిగింది. ఆ విషయం నాకు వదిలే. శివశంకరం దృఢంగా అన్నాడు. అనవసరంగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోబోకు. పెళ్లిపీటల మీద నిన్ను చూసి అందరూ నా అదృష్టానికి అసూయ పడాలి. దేవుడు నాకు పంపిన అపురూప పారిజాతానివి. అనుక్షణం ఇది నవవనంగానే ఉండాలి. పరిమళ ప్రసూనంగానే ఉండాలి. తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు, ఈ సమస్త ప్రపంచమూ ఒక ఎత్తు. నువ్వు ఒక్కొత్తివి ఒక ఎత్తు, సరేనా? తర్వాత సుజాత తనింటికి గాల్లో తేలుతూ వచ్చింది. జగత్తంతా ఆమెకు సుందరంగా, ఆనందభరితంగా, అనుభవానికి అర్థమైందిగా కనిపించింది. ఇంటికొచ్చిన కూతురికి సీతారామయ్య తను పేరిశాస్త్రి దగ్గరకు వెళ్ళొచ్చిన సంగతి, మరో సంబంధాన్ని ఎంపిక చేసిన సంగతి, ఇంకొక యువకుణ్ణి పెళ్లిచూపులకు ఆహ్వానించబోతున్న సంగతి చెప్పాడు. వద్దు నాన్నగారు, ఇంకెవర్నీ పిలవకండి. ఇంకే ప్రయత్నమూ చేయనక్కర్లేదు అంది సుజాత కరాఖండీగా. కూతురి మాటలు విన్న పార్వతమ్మ 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం అంటూ అడిగింది. ఆ శివశంకరాన్నే నువ్వింకా ఎందుకు మనసులో ఉంచుకున్నావు? సీతారామయ్య తనలో తనే గొణుక్కున్నాడు. ఆ 2 లక్షల కట్నము నేనివ్వలేను. నువ్వు ఆ శంకరాన్నే కావాలనుకుంటున్నావు. ఏం చేయను నేను ఈ పరిస్థితుల్లో? ఇల్లు అమ్మేద్దామన్నా ఏమొస్తుంది పాత కొంపకు? సుజాత తండ్రి వైపు సానుభూతిగా చూసింది. కొంచెం ఓపిక పట్టండి నాన్నగారు. నా మూలంగా మీకు ఏ కష్టం కలగదు. రానీను, సరేనా? సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె అన్న మాటలు వాళ్ళిద్దరికీ ఏమాత్రం అర్థం కాలేదు.
ప్రశ్నానేత్రాలతో అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ సుజాత ఇంట్లో పరిస్థితులు పైకి స్తబ్దుగా లోపల ఉద్విగ్నంగా ఉంటే, అక్కడ శివశంకరం ఇంట్లో మరో విధంగా ఉన్నాయి.